అణగారిన వర్గాల కోసం, ఈ దేశం ఆర్థిక వ్యవస్థ కోసం, ఈ దేశ ప్రజలందరూ కలిసి ఉండడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇక దేశం ప్రపంచంలో ముందలుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఆయన ఒకటి కాదు, ఏదో ఒక బౌద్ధ మతము ఈ మతం కాదు, 21 ఏళ్ల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలను చదివిండు ఆయన. ప్రపంచంలో అసలు ఏంది తెలుసుకున్నాడు, ఈ మతాల సారాంశం ఏంది, ఈ మతాలు ఏం చెప్తా ఉన్నాయి, ఈ మతాలు ఏం బోధిస్తా ఉన్నాయి. 21 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు ఏంది, ముస్లిం మతం ఏం బోధిస్తా ఉంది, క్రైస్తవ మతం ఏం బోధిస్తా ఉంది, హిందూ మతం ఏం బోధిస్తా ఉంది, జైన మతం ఏం బోధిస్తా ఉంది, సిక్కు మతం ఏం బోధిస్తా ఉంది, అసలు ఈ మతాల యొక్క సారాంశం ఏంటి అని చెప్పి 21 సంవత్సరాలు పరిశోధనలు చేసిండు. ఎవరెవరు ఏం చెప్పిండు, అసలు మతాలు ఎలా ఉండాలన్నాడు, మతాల యొక్క సారాంశం ఏందని కూడా చూసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క పుట్టినరోజు 135వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవిఎం ఛానల్ తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారి ద్వారా మన లోపల ఏం మార్పులు వచ్చినాయి, భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది, నిజంగా పోలీస్ స్టేషన్లు ఎలా ఉండాలని చెప్పిండు, కోర్టులు ఎలా ఉండాలని చెప్పిండు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలని చెప్పిండు, దళితులను ఎలా ఎదగమని చెప్పిండు, ఇంతవరకు ఎలాంటి వాళ్ళు ప్రమాదకరం అని చెప్పిండు. అయినా మనలో ఐక్యత పెరిగిందా పెరగలేదా, ఈ మతాల గురించి, ఈ మతాల మధ్య కొట్లాటలేంది, ఈ కులాల సిచ్చులేంది, అంబేద్కర్ గారు పుట్టిన దేశంలో ఇంకా ఒక జ్ఞాని పుట్టినటువంటి ఈ భూమి, ఆ జ్ఞాని పుట్టినటువంటి ఈ కులాలు, ఈ భూమి ఇంకా ఎప్పుడు పుణ్యతమవుతుంది, ఇంకా ఎప్పుడు ఈ యొక్క సిరులు కురిపించి అందరు ఏకమవుతారు, ఇంకా ఎప్పుడు జ్ఞానం విరసిల్లుతుంది, ఎప్పుడు స్వార్థాన్ని మనం వేడుతాం అనేటువంటి రోజుల కోసం, ఇంకా అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు దుర్మార్గుల యొక్క మైండ్లను, వాళ్ళ దుర్మార్గుల యొక్క మైండ్లకు పట్టినటువంటి దుమ్మును ఎప్పుడు దులుపుతారు అని చెప్పి చాలామంది మేధావులు వెయిట్ చేస్తూ ఉన్నారు.